भारत ने जारियत करके जो फाश गलती की उसका खमियाजा अब उसे ज़रूर भुगतना होगा। शायद वो समझ बैठे थे कि हम पीछे हट जाएंगे, लेकिन वो ये बात भूल गए कि ये अल्लाह ताला के फजल व करम से बहादुरों की कौम है जो अपने अज़्म में फुलादी है, जिसके सपूतों ने खुद को मैदान जंग से निखारा है, जो अपने वतन की इज्जत और हिफाजत के लिए खून के आखिरी कतरे तक लड़ने के लिए तैयार है। मेरे अजीज हमवतनों, गुज़श्ता रात पूरी दुनिया ने देख लिया कि अददी एतबार से कई गुना बड़े दुश्मन को घुटने टेकने में सिर्फ चंद घंटे लगे, सिर्फ चंद घंटे। और खुदा ताला के फजल करम से हमारे शाहीनों ने फ़ज़ाओं में ऐसा तूफ़ान बर्पा किया कि दुश्मन चीख उठा। भारत के 5 जंगी तैयारे जो उनका गरूर थे, अब सिर्फ राख, मलबा और भारत ने जारियत करके బషీర్ అహ్మద్ గారు సో ఆయన మాట్లాడిన చివరి రక్తం బొట్టు వరకు ఆయన దుష్మన్ శత్రువులు కూడా కాదు, ఇంకా అంతకన్నా ఇంకేమన్నా ఎక్కువ ఉంటే టు ది పవర్ ఎన్ వాళ్ళ మీద పోరాటాడతాడు ఆయన. మొన్న మధ్య హాస్పిటల్లో ఆర్మీ వాళ్ళు అడ్మిట్ చేశారు, ఆ కారణాలు మనం చెప్పుకోలేం, కానీ అలాగే ఆ పెయిన్ కనిపిస్తుంది ఆయన మాడుతుంటాను ముఖంలో, ఆ పెయిన్ ఇంకా ఉంది. అలాగే తీసుకొచ్చి పాపం కూర్చోబెట్టి ఆర్మీ వాళ్ళు రాసిచ్చిన చదవటమే కదా పాపం ఆయన చేసేది. ఆయన మాట్లాడుతున్నది అది రాజకీయపరమైన స్టేట్మెంట్ తప్పనిచ్చి సైనిక పరమైన స్టేట్మెంట్ కాదు, అది స్పష్టంగా అర్థమవుతుంది. ఏవో గాలి మాటలు పోగేసి గాలి మాటలు చెప్తున్నాడు. అక్కడ వీళ్ళు ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో వీళ్ళు డిఫెన్స్ లో పడిపోయారు. అక్కడున్న రాజకీయ నాయకులు కానివ్వండి, సైనిక పరిపాలకులు కానివ్వండి. ఎందుకంటే వీళ్ళు చేసింది తప్పు. భారతదేశ అంతర్గత విషయాల్లో కల్పించుకుని ఇక్కడ 26 మందిని అమాయకుల్ని చంపడం అనేది తప్పు. దీన్ని కప్పిపుచ్చుకోవాలి, దీనికి సమాధానం చెప్పుకోవాలి. దీనికి సమాధానం చెప్పుకోవడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు తప్పనిచ్చి ఆయన మాట్లాడిన దాంట్లో ఏ విధమైనటువంటి లాజిక్ కానీ తర్కబద్ధత కానీ లేదు. గతంలో జరిగిన యుద్ధాల్లో మేమేదో గుణపాఠం నేర్పించామని చెప్పి ఆయన అంటున్నాడు. ఏం గుణపాఠం నేర్పించాడు ఆయన? గతంలో జరిగిన ప్రతి యుద్ధంలో కూడా భారతదేశం మీద చేసిన యుద్ధంలో ఆయన ఓడిపోయాడు. వాళ్ళు గుణపాఠం నేర్చుకున్నారు, మనం వాళ్ళకి గుణపాఠం నేర్పించాం. మనం దయ తెలిసి జాలి తెలిసి వాళ్ళని వదిలేసాం. కాబట్టి ఈ పాకిస్తాన్కి సంబంధించిన రాజకీయ నాయకులు, మిలిటరీ నాయకులు ఈ రోజు ఒక భద్రతగా ఉన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏది ఏమైనా సరే ఇప్పుడు ఒక మంచి అవకాశం దొరికింది. పాకిస్తాన్ చేసిన దుశ్చర్యలకు తగిన సమాధానం ఇవ్వడానికి, భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ ఇలా తెగబడకుండా ఉండడానికి ఒక పాఠం నేర్పడానికి ఒక మంచి అవకాశం దొరికింది. కాబట్టి దీన్నే సాకుగా తీసుకుని మనం తీవ్రమైన దాడులు చేసి టెర్రరిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని సమూలంగా నాశనం చేయాలి. ఇప్పటి వరకు 264 అండి నెంబర్, 264 మంది హతమైనట్టు అంటే నిర్ధారణ కావాలి. బట్ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ ద్వారా అంతున్న సమాచారం కేవలం ఆ 9 పాకెట్స్లో ఇంకా 12 ఉన్నాయి చేయాల్సినవి. బహుశా దానికి మళ్ళీ ముహూర్తం సింధూర్ అనే పేరు పెట్టినట్టే దానికి ఇంకో పేరు పెట్టి చేస్తారా, ఇన్ కంటిన్యూయేషన్ ఆఫ్ సింధూరే అది చేస్తారని చూడాలి. ఒకసారి మనం ఓవైసీ గారు ఏం మాట్లాడారో చూసి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ हमारे साथ नारा लगाइए, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद, वक्त अंसारी जिंदाबाद. రైట్, अस्सलाम वालेकुम व रहमतुल्लाह. మస్తాన్ రావు గారు, సో ఒక సాలిడారిటీ అండి, అంటే మనం ఆహ్వానించదగిన డెవలప్మెంట్ పరిణామం ఇది. ఆయన చాలా కమిటెడ్గా ముస్లిం సమాజం మీద ఉన్న నింద తుడిపేయటానికి ఆయన ముందుకొచ్చాడు. మనం అబౌవ్ ద పార్టీ లైన్స్ అండ్ అబౌవ్ ద ఐడియాలజీస్ మనం వీ మస్ట్ అప్రిషియేట్ హిమ్, ఆయన్ని అభినందించాలి. అలాగే సమాజాన్ని మొత్తానికి సరైన దిశలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళ సమాజాన్ని.
ఆ